కాలేజ్‌కి పంపిస్తున్నారు. కాలేజ్‌కెళ్తే ప్రతి మెసేజెస్ కూడా మీకు సెల్ ఫోన్‌లోనే కదా వస్తాయండి. క్లాసెస్ అన్నీ కూడా మీకు సెల్ ఫోన్‌లోనే ఉంటాయి. హాస్టల్‌కి వెళ్ళిపోతారు పై చదువులకి పిల్లలు. కమ్యూనికేషన్ ఏంటండి ఇంకా? ఫోనే వద్దంటే? మీరు ఎప్పుడు కూడా ఒకటే ప్రకాష్ గారు, తర్వాత కూడా నేను చెప్తాను, ఒక అంశం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని మీరు పెంచే విధానం బట్టి వాళ్ళు వాడేటటువంటి వస్తువుల్ని ఒక లిమిట్‌లో వాళ్ళు వాడతారు. మనం వస్తువు నుంచి దూరం పెట్టలేం. ఇప్పుడు ఒకడు తాగుతున్నాడు కాబట్టి పబ్బులు, క్లబ్బులు అన్నీ మూసేసేయాలి, వైన్ షాప్స్ మూసేయాలి అని అనరు కదా! అవి అలా నడుస్తూనే ఉంటాయి. మన కంట్రోల్ అనేటటువంటిది మనకుంటది. అదే కదా మనం పిల్లలకి గాని ఎవరికైనా నేర్పించేది. సో, వస్తువులుంటాయి, పరిస్థితులుంటాయి, అవకాశాలుంటాయి. కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం నేర్పిస్తూ ఉంటాం. అదే పెంపకంలో ఉన్న ప్రధానమైన అంశం. మీరేమన్నా మాట్లాడితే మాట్లాడండమ్మా మీ నాన్నగారితో. ఇప్పుడు వాళ్ళని చాలా వంగడతలుగా చూస్తున్నాం మేడం. ఇప్పుడు కూడా ఈరోజు కంప్లైంట్, ఇప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తెలిసింది, కానీ ఎప్పుడు నేనేమి వాళ్ళనేమి ఇబ్బంది ఏం పెట్టాలని నాకు ఇలా ఇబ్బంది పెట్టారు అనే అంశం మొదటి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1.5 అవర్ మాట్లాడుకున్నాం. ఎక్కడ కూడా మా నాన్న ఇబ్బంది పెట్టాడని వాళ్ళు అనట్లా ఈ 3 years లోనూ ఒక ఫోన్ వల్లే గొడవ అని. నెక్స్ట్ వాళ్ళు చెప్తుంటే మీరు అర్థం చేసుకోవట్లా. మా ద్వారా మీకు తెలియజేయాలని ఇక్కడికి వచ్చారేమో అని నేను అనుకుంటున్నా. మా నాన్న వాళ్ళ మేము అబ్బాయిలతో కూడా ఏం మాట్లాడము. నాన్న ఆ మాట మీ నాన్న చెప్తున్నాడు. నేను అదే మా నాన్న ఎక్కడన్నా మాట్లాడేస్తారేమో అని ఆయన భయం, అంతే. అంతకుమించి ఇక్కడ ఏమి సినిమా కనిపించట్లేదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, దీనికి మీరేమంటారు? అదే మనం ఏంటంటే ప్రోత్సాహం ఈ వేదిక మీద చేసినటువంటి సింప్లెస్ట్ స్టోరీ ఇదేనేమో అని మనం చెప్పాలమ్మా. ఇంతకంటే సింపుల్ స్టోరీ మేము చేయలేదు. కానీ ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఇళ్లలో వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు, ఎదిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రుల మధ్యన జరిగేటటువంటి ప్రచండ యుద్ధం ఇదే. అంటే చాలా సింపుల్గానే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే పేరెంట్స్ ఫోన్, ప్రకాష్ గారు అంటే ఏంటంటే పేరెంట్స్ అడగండి ప్రకాష్ గారు, ఒక 2 నిమిషాలు. ప్రతి ఇంట్లో జరిగేటటువంటి అంశం ఏమ్మా, ఇదేమి కొత్త అంశం ఏం కాదు. ఎటొచ్చి ఏంటంటే మీది కొద్ది పరిధులు దాటింది. పరిధులు దాటి ఆఖరికి ఏంటంటే మీ నాన్నగారు కోప్పడి మీ మీద చేయి చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి ఎక్కడ చెప్పుకోవాలో తెలియక 1, 2, 3, 4 సంవత్సరాల పాటు పడిన బాధ పడక మీరు మీ అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అది కొద్దిగా డిఫరెంట్ యాంగిల్ వచ్చింది ఇక్కడ. అందరికీ ఈ వేదిక మీద దీని ద్వారా చెప్పేటటువంటి మెసేజ్ ఏంటంటే ఫోన్లు అనేటటువంటిది వాడకం అనేది, లిమిటేషన్ అనేది తల్లిదండ్రులు బట్టి పిల్లలకు ఉంటుందని మనం పదే చెప్తూ ఉంటాం. చాలామంది తల్లిదండ్రులు వస్తూ ఉంటారు పిల్లల్ని, ఆ ఫోన్తో పాటు ఎందుకు కూర్చుంటావు, అంత విపరీతంగా ఎందుకు చూస్తావు, ఆ రీల్స్ ఏంటి, ఇదేంటి, అది ఎంత నీ స్క్రీన్ టైం అని అంటూ ఉంటారు. కట్ చేస్తే కనుక అదే పేరెంట్స్ ఆ స్థాయికి మించి డబల్ ద అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైం పేరెంట్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు వాడుతూనే ఉంటారు, పిల్లలకి జాగ్రత్త చెప్తూనే ఉంటారు. కాబట్టి ఆ మెసేజ్ అనేటటువంటిది పిల్లల వరకు రీచ్ అవుతుంది. ఏనన్నా అమ్మ మీరు ఆ స్థాయిలో ఫోన్లు చూస్తున్నప్పుడు మేము స్కూల్ మెసేజెస్, కాలేజ్ మెసేజెస్, లేదంటే అవసరమైనటువంటి రీల్స్ చూడటంలో తప్పేంటనేది ఎదురు ప్రశ్న చేస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో జరిగేటటువంటి అంశమే. పైపెచ్చి అటువంటి పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి ఏమని అంటూ ఉంటారంటే మా పిల్లలకు విపరీతమైన ఫోన్ ఎడిక్షన్ అలవాటైపోయిందండి. ఈ ఫోన్ ఎడిక్షన్ ఎలాగంటే కనుక టీచ్ వాట్ యు ట్రైన్ అంటూ ఉంటాం. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో మీ పిల్లలు అది చేస్తున్నారు. సో ఇందాక నేను అదే అడిగాను ప్రకాష్ గారిని, ఏమంటే వీళ్ళు ముగ్గురు ఫోన్లు అంటే ప్రమాదం అంటున్నారు, మరి మీ జోబులో మాత్రం స్మార్ట్ ఫోన్ పెట్టుకుని మీరు తిరుగుతున్నారు, మరి అది మీకు ప్రమాదం కాదా అనేటటువంటి అది. అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటేనమ్మా, నేను ఇందాక చెప్పినటువంటి ఆ పెద్ద కారణాలు ఏమీ లేదు. తాగే తండ్రి లేదు, అనుమానం పడేటటువంటి తండ్రి లేదు, బాయ్ ఫ్రెండ్స్ ఉండేటటువంటి గర్ల్స్ లేరు ఈ కుటుంబంలో. అన్నీ పాజిటివ్ యాంగిల్సే. సవ్యంగా పెంచినటువంటి తల్లి, చక్కటైనటువంటి కుటుంబం. ఎటొచ్చి ఏంటంటే ఒక ఆడపిల్ల 14-15 ఇయర్స్ దాటిన తర్వాత ఎప్పుడైతే కాలేజ్ లైఫ్ అనేది మీకు మొదలవుతుందో ఆటోమేటిక్గా ప్రతి తండ్రికి, తల్లికి ఒక అభద్రత అనేది పెరుగుతుంది. ఎందుకు? సమాజంలో జరిగేటటువంటి అకృత్యాలు. ప్రతిరోజు ఒక టీవీ ఛానల్, ఒక సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే ఏదో ఒక అకృత్యం, అందులో ఒక ఆడపిల్ల ఒక పాత్రధారి. ఎంత విచిత్ర విడ్డూరం. అన్నిటికంటే మోస్ట్ సెక్యూర్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఉంది అంటే మన హైదరాబాద్ ఎంఎంటీఎస్ అని అనుకుంటాం. ఒక ఆగాంతకుడు వచ్చి ఒక ఆడపిల్లని వెనకాతల నుంచి కౌగులించుకునేటటువంటి పరిస్థితి నిన్న కాక మన న్యూస్లో వచ్చి దాన్ని పోలీస్ వ్యవస్థ 200 మంది పోలీసులను పెట్టి వెతికి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నవాడిని. అంటే దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. ఈ సొసైటీలో సేఫ్ ప్లేస్ అనేటటువంటిది ఏమీ లేదు. మీ ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళెవరో ఏదో ఫోటోలు తీసుకున్నారు, మేము ఫోటోలు తీసుకోవాలి అనేటటువంటి దాంతో ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో ఎవరితో పడితే వాళ్ళతో ఫోటోలు తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అనేటటువంటి బలమైన నమ్మకంతో ఆ ఫోటోలు అనేటటువంటిది భయంకరంగా ఇక్కడ పడితే అక్కడ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో ఇంకో ఇంటెలిజెన్సో మన కర్మ కొద్ది రకరకాలు వచ్చేటప్పటికి ఆ అబ్బాయిని అమ్మాయి కింద మార్చేస్తున్నారు, అబ్బాయిని అబ్బాయి కింద మార్చేస్తున్నారు, భయంకరమైన మార్ఫింగ్లు చేసేస్తున్నారు. సరదాగా ఇలా చేయేసి పట్టుకునేటటువంటిది ఇంకో విధంగా చేసుకుని ఆ వీడియోలని, ఆ ఫోటోలని వైరల్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఒక అభద్రతో కూడి ఎంత సెన్సిటివ్ మీ నాన్నగారు అనేటటువంటిది ఇందాక ఈ అంశాన్ని అతను
వాస్తవానికి నిజానికి ఏదో జరిగిపోయింది అనేటటువంటి భయంకరమైన ఆలోచనతో అతను ఇక్కడ ఏదో ఊహించేసుకుని ఏడుస్తున్నాడు. అతను మనసుకు విరిగిపోయేటట్టు ఏడుస్తున్నాడు. అంటే అతను ఆలోచించేది అంతా నిజాలే, కానీ అవి ఆటోమేటిక్గా నా ఇంట్లో జరిగిపోతుంది అనేటటువంటి ఆలోచన ఉంది చూడండి, అది కాస్త విపరీతంగా అనిపిస్తుంది మనకి. అంటే జరుగుతున్నాయి సమాజంలో, ఇవి జరుగుతున్నాయి. నేను ఇందాకటి నుంచి ప్రకాష్ గారికి కూడా అదే చెప్తున్నాను. ప్రకాష్ గారు, సమాజంలో ఉండేటటువంటి ఎమ్యూనిటీసు, ఫెసిలిటీసు, గ్యాడ్జెట్స్, లేదంటే కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ని ఇవి మనం అవాయిడ్ చేయలేం. పిల్లల్ని ఒక దారిలో కట్ చేస్తే వాళ్ళు ఇంకో దారిలో కొని. ఇప్పుడు ఈవిడ కూడా ఏం చేస్తుంది, అరే ఇదేంటి ఎంత భయపడేటటువంటి తండ్రి ఏంటి, పిల్లలకి చదువు పరంగా ఉపయోగపడేటటువంటి ఒక ఫోన్ ఇవ్వడానికి కూడా భయానికి లోనైపోతున్నాడు మా ఆయన. రేపొద్దున ఫోన్ లేకపోతే మా పిల్లలు ఈ అప్ టు డేట్ ఉండరు, సబ్జెక్ట్స్ వెనకబడతారని చెప్పి సీక్రెట్గా ఆడుకోంది. అంటే మీ ఇంట్లోనే ఒక గ్యాడ్జెట్ అనేటటువంటిది చదువు రీత్యా ఇంపార్టెంట్ అని నమ్మేటటువంటి ఒక తల్లి ఉంది. అంటే ఈ వ్యవస్థలో ఉపయోగించేటటువంటి కొన్ని అంశాలు ఉంటే కనుక అవి ఎలా జాగ్రత్తగా వాడాలి, ఎలా లిమిటేషన్స్తో వాడాలి అనేటటువంటిది తల్లిదండ్రులుగా మనం నేర్పించేటటువంటి స్థానంలోనే ఉండాలి. కానీ అవి కంప్లీట్గా డిలీట్ చేసి కట్ చేసేటటువంటి స్థానంలో ఎప్పుడూ ఉండలేం. అది వాళ్ళు సీక్రెట్గా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరో ఫ్రెండ్ ఇస్తాడో లేదంటే ఇంకోటి ఇస్తాడో సీక్రెట్గా కొనిస్తాడు. మీకు తెలియకుండా సీక్రెట్గా వాడేటటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అందరూ పడుకున్న తర్వాత మీకు తెలియకుండా రాత్రిపూట వాడేటటువంటి పరిస్థితి వస్తుంటుంది. అలా సీక్రెట్గా వాడేటటువంటి క్రమంలోనే వాళ్ళు చెడు స్నేహాల్లో, చెడు వ్యసనాల్లోకి, చెడు దారుల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఫోన్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు ఇవన్నీ కూడా మన కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇంపార్టెంట్. అవి ఎలా జాగ్రత్తగా వాడాలి అనేటటువంటి తల్లిదండ్రులుగా మీరు, స్కూల్లో టీచర్స్, కాలేజీలో ప్రిన్సిపల్స్ చెప్పడం అనేది ప్రధానమైనటువంటి అంశం. మీరు అది వాడకూడదు, అది వాడితేనే ప్రమాదం అని అనుకుంటే కనుక వాటి నుంచి వాడు దూరంగా ఉండలేరు, వాళ్ళు సీక్రెట్గా వాడతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండేటటువంటి కుటుంబంలో ప్రకాష్ గారు, జయలక్ష్మి వరలక్ష్మి గారు ఉండేటటువంటి మీరిద్దరూ ఒక తల్లిదండ్రులు కాకుండా ఒక ఇద్దరు స్నేహితులుగా వాళ్ళతో వ్యవహరించండి. వాళ్ళు ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు మీకు ట్రాన్స్పరెంట్గా చూపెడతారు. మీరు ఫోన్లు దేనికి వాడతారో ట్రాన్స్పరెంట్, దేనికి పాస్కోడ్ ఉండదు, ఇది ఉండదు. ఎవరి ఫోన్లు ఎవరన్నా వాడచ్చు, ఏ వెబ్సైట్లోకి ఎవరు వెళ్తున్నారు అనేటటువంటిది టోటల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సీక్రెట్, దట్ ఈస్ మోర్ ట్రాన్స్పరెంట్, అది మోర్ ఫ్రెండ్లీ అప్రోచ్. అదేవిధంగా ఏంటంటే ఎంతసేపు ఎవరు ఎంత ఫోన్ వాడుతున్నారు అనేది వాళ్ళకి లెక్క చెప్పే ముందు మనం ఎంతసేపు ఫోన్ వాడుతున్నాం అనేది కూడా చూసుకోండి. మహా అయితే కనుక ఒక గంటన్నర సేపు మనం ఫోన్తో ఉంటాం. భోజనాల సమయం సందర్భంలో ఫోన్లు వాడడం, చదువుకునేటటువంటి సమయంలో ఫోన్లు తీసి పక్కన పెడతాం. ఇలాంటి ఫ్యామిలీ రూల్స్ అనేటటువంటిది పెట్టుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేగాని ఫోన్లు ఉండకూడదు, ఫోన్లు వాడకూడదు, ఈ ఇంట్లో ఫోన్లే పనికిరావు, ఫోన్లు వాడుతున్నారంటే అబ్బాయిలు మీ వెంట పడిపోతారు, అబ్బాయిలు మీ వెంట వచ్చి మిమ్మల్ని ఏదో చేసేస్తారు అనేటటువంటి విపరీత ధోరణి అనేటటువంటిది మంచిది కాదు. జాగ్రత్త పడదాం. అతి జాగ్రత్త, అనుమానం, దాని నుంచి అవమానం, దాని నుంచి కొట్టే అంత హింస పడవలసినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. అర్థమైంది కదా ప్రకాష్ గారు? రైట్, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.